హాయ్ వర్స్ ఈ వీడియో లాస్ట్ చూడండి. ఈరోజు వచ్చేసి రోజుకి 16 నుండి 17 లీటర్లు పాలిచ్చావు ఎంత తీసుకున్నాం, అలానే ఎన్ని ఈతలావు, ఫస్ట్ మెయిన్గా పాలిచ్చావు ఎలా తెలుసుకోవాలి. అలానే మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు వచ్చేసి చాలా అంగట్లు తిరిగారట అండి. 7 లీటర్లు పాలిచ్చావి 1,10 అట్లా చెప్తున్నారట. సో మన ఛానల్లో వీడియో చూసి నాకు ఫోన్ అయితే చేయడం జరిగింది. నేను ఎంతకి ఇప్పించాను, అలానే ఎన్ని ఈతలావు, ఎన్ని లీటర్ల పాలిస్తుంది అనేది ఈ వీడియో లాస్ట్ చూడండి. వీలైతే లైక్ చేయండి. విలేజ్ రంగమ్మ ఛానల్ వీడియో లాస్ట్ చూడండి. వీలైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి అండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి వచ్చేసండి రోజుకి 16 నుండి 17 లీటర్ పాలిచ్చావు ఎంతకు ఇప్పిస్తున్నాను, అది కూడా రెండో ఈత అవ్వండి. వారు కొత్తగా డైరీ ఫామ్ చేస్తున్నారట. సో వాళ్ళకు గ్యారెంటీ వచ్చి సన్లు ఫెయిల్ అయినా, గుడ్లమ్మ పిల్లన, దాన తినకపోయినా, పాలు ఇవ్వకపోయినా గ్యారెంటీతో ఇప్పించడం అయితే జరిగింది. మరి ఎంత బడ్జెట్లో ఈ రోజుకి 16 నుండి 17 లీటర్ పాలిచ్చావు ఎంత బడ్జెట్లో మేము తీసుకున్నాము, నిజానికి అసలు ఇస్తుందా లేదా, ఆవులు ఎన్ని రోజులకి ఈనితాయి, నిజంగానే రెండో ఈతన ఆవు అనేది మనం ఏ విధంగా తెలుసుకుంటాం, అసలు పాలిచ్చావు ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి, అలానే ఎన్ని ఈతలు ఈనిందని ఎలా తెలుసుకోవాలి, అది వెదర్కి సెట్ అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి, మనం మంచి పాలిచ్చావులు ఏ విధంగా ఉంటాయి, అసలు ఆవులు ఏ విధంగా ఉంటాయి, ప్రజెంట్గా రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు, అవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్లో చూడాల్సిందే. వీలైతే ఒక లైక్ చేయండి, లేదంటే కొత్తగా డైరీ ఫామ్ చేసే వాళ్ళకైనా షేర్ చేయండి, వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్పేది ఒకటే అండి, మీరు వెదర్కి తట్టుకునే ఆవులు తీసుకోవాలంటే సాహివాల్ క్రాస్ తీసుకోండి, జెర్సీ అయితే ప్యూర్ తీసుకోండి, గిరి అయితే క్రాస్ తీసుకోండి, క్రాస్ హెచ్ఎఫ్ తీసుకోండి. ప్యూర్ హెచ్ఎఫ్లు మాత్రం తీసుకోకండి, బర్రెల జోలికి మాత్రం వెళ్ళకండి. అలానే మీరు ఆవులు తీసుకోకముందు చేసే పని ఒకటే, గడ్డి పెట్టుకోవాలి. 4G నేపియర్ గడ్డి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, సూపర్ నేపియర్ గడ్డి అయితే లైఫ్ టైం కొంచెం తక్కువ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది నాటినా సరే మీరు 3 నెలల్లో ఫస్ట్ కటింగ్ వస్తుంది. మీరు గడ్డి నాటుకున్న తర్వాతనే మనకు కటింగ్ వచ్చిందంటేనే అప్పుడే మనం వెళ్ళి ఆవులు తీసుకోవాలి, లేకపోతే లాస్ అయిపోతారబ్బా. చాలామంది అనుకుంటారు బయట తిప్పి మేపుకుందాం, లేదంటే వరిగడ్డి వేస్తాం, వరిగడ్డితో పాలు ఇవ్వదు. ఇంకొకటి, ఆవులు తీసుకోవడమే గొప్ప కాదు. ఇక్కడ మన ఆవు తీసుకున్న తర్వాత కనీసం ఒక ఆవు సెట్ అవ్వాలంటే 4 రోజులు పడుతుంది, ఇంకొక ఆవు 2 నెలలు పడుతుంది, ఇంకొక ఆవు 10 రోజులు పడుతుంది. ఎందుకంటే క్లైమేట్కి సెట్ అవ్వాలి, మన వెదర్కి దానా గడ్డి అన్ని తినగానే కాదు, అది ఇంకా సెట్ అవ్వలేదు, పాలు ఇవ్వడం లేదంటే ఇంకా సెట్ అవ్వలేదు అని అర్థం. అక్కడ చూసుకునే యజమాని గుర్తుపట్టలేకపోవడం, మనకాడ వచ్చినాక మనం వేరే, అక్కడ వచ్చినాక అక్కడ ఆ యజమాని వేరే, ఈ విధంగా అనేది కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. చలికాలం వాతావరణం అదంతా ఏంటంటే ట్రాష్, కానీ మనకు మెయిన్గా చలికాలంతో కొంతవరకు ఉంటుంది అండి. మిల్క్ తగ్గిపోతుంది, దోమలు కుట్టడం కూడా తగ్గుతుంది, కానీ మరీ ఓవర్గా తగ్గదు. కాకపోతే తగ్గుతుంది రీజన్ ఒకటే, యజమాని గుర్తుపట్టలేకపోవడం, వెదర్ ఇవన్నీ కలవకపోవడమే. అది చాలా సెన్సిటివ్గా ఉంటాయి యానిమల్ అయితే. వీడియో లెంత్గా అయిపోతుంది, కానీ వీడియో అయితే లాస్ట్ చూడండి. రోజుకి 16 నుండి 17 లీటర్ పాలిచ్చావు ఎంతకు తీసుకున్నాం, అదే మెయిన్ టాపిక్ అండి. అలానే ఈ వారం రేట్లు ప్రజెంట్గా ఎంత ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది. ఇంకొకటి, మీకు పాలిచ్చే ఆవులు తీసుకోవడం వస్తేనే వెళ్ళి తీసుకోండి అబ్బా. ఏదో తీసుకోవడం వస్తుందని ఏదో తెలిసి తెలియక వెళ్ళి తీసుకోకండి, ఎందుకంటే ₹2 రావడం లేదు. ఒకవేళ మీకు తీసుకోవడం రాకపోతే మన ఛానల్లో నెంబర్ ఇస్తాను, వీలైతే నాకు కాల్ చేయండి. ఒకవేళ నాకు వీలైతే నేనైనా వచ్చి ఇప్పిస్తాను, కానీ లాస్ట్ మాత్రం అవ్వకండి. అంగట్లో మాత్రం తీసుకొని మోసపోకండి. చాలామంది అంగట్లో చేసే మిస్టేక్లు మోసం ఏంటంటే, సన్లకు పొదుపులకు ఇంజక్షన్లు వేయడం, పొదుపులు పెద్దగా అవపడడం, మళ్ళీ లేకపోతే మాగయ్యే ఆవులను తీసుకురావడం, లేదా లాగ చచ్చిపోయిన తర్వాత లాగాలను మరగొట్టి అమ్మేయడం, ఈ విధంగా చాలా మిస్టేక్లు అనేవి జరుగుతుంటాయి. కొన్ని రేర్లు ఉంటాయి, కొన్ని జెన్యూన్, అలానే రేర్ ఏదో మనం అంగట్లో తెలుసుకోలేకపోవడమే మిస్టేక్ అవుతుంది చాలా వరకు. మీరు ఇప్పుడు ఈరోజు మన సబ్స్క్రైబర్కి నేను మరి ఎక్కడ ఇప్పిస్తున్నాను, అంగట్లోనా లేదా షెడ్ కాడనా అనేది చూసేయండి. మీకు ఈ వీడియో లాస్ట్ చూడండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి వచ్చేసి 1,75,000కి 2 ఆవులు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఈ 2 ఆవులు ఒక పాలు వచ్చేసి కెపాసిటీ ఒక్కొక్కటి 16 నుండి 17 లీటర్లు అయితే ఇస్తుందని చెప్పారు వాళ్ళైతే. వాళ్ళు ఏమని చెప్పారంటే 20 లీటర్లు చెప్పారు. యాక్చువల్గా మేము వేసుకునేది మా అంచనా ప్రకారం 16 లీటర్లు అయితే ఇస్తుంది ఒక్కొక్క ఆవు. ఈ ఆవు వచ్చేసి అంటే ఒకటి ప్యూర్ బోడజాతి బెంగళూరు జెర్సీ ఆవు తీసుకున్నాం, అలానే ఇంకొక ఆవు క్రాస్ హెచ్ఎఫ్ ఆవు తీసుకున్నామండి. 2 ఆవులు మన వెదర్కి తట్టుకొని బయట తిరిగి మేసే ఆవులే. చాలామంది అంటారు ఏంటంటే, మనకి క్రాస్లలో కానీ జెర్సీలో కానీ మిల్కింగ్ ఉండవు, హెచ్ఎఫ్ ఆవులు అయితేనే, ప్యూర్ హెచ్ఎఫ్ అయితేనే పాలు ఎక్కువ ఇస్తాయని వాటికి బ్రీడ్లకే రేట్లు ఎక్కువ పెడతారు. ఇక్కడ బ్రీడ్లు అని కాదండి, ఇక్కడ మనకు పాలు ఇవ్వాలి. అలానే మనం తీసుకునే ఆవు కూడా 2వ ఈత 3వ ఈత లేదా తొలుసు రావని ఉండాలి. మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళకి బర్రెలు ఉన్నాయట. సో ఆవులు తీసుకోవాలని 2 నెలల నుండి సంతలు మొత్తం తిరుగుతున్నారట. చాలా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. ఈ 7-8 లీటర్లే ₹1,00,000, ₹1,10,000, ₹1,20,000 అయితే చెప్తున్నారట. సో మన ఛానల్లో వీడియో చూసి నాకు అయితే ఫోన్ చేయడం జరిగిందండి, మంచి మిల్కింగ్ ఆవులు ఇప్పియనని. సో వాళ్ళకి చూడొచ్చు ఇక్కడ అండి, 2 ఆవులు కూడా మంచి క్వాలిటీ పరంగా ఉందబ్బా. అలానే ప్యూర్ జెర్సీ ఆవు ఈని 3 రోజులు అవుతుంది, జున్ను పాలు ఇచ్చింది. అలానే ఒకటి క్రాస్ హెచ్ఎఫ్ ఆవు ఈనడానికి వచ్చేసి ఇంకొక 1 రోజులు టైం అయితే ఉంది. వాళ్ళు చెప్పారు నాకు తీసుకున్న తర్వాత మంచి రీజన్ కొంచెం పర్లేదండి, కొంచెం ఒక మంచి రేట్లోనే వచ్చింది. అంగట్లో చాలా టూ మచ్ రేట్లు అయితే చెప్తున్నారు మాకని అయితే చెప్పారు. అయితే వాళ్ళ హ్యాపీ. సో ఇక్కడ చూసుకోవచ్చు. అలానే మనకు జెర్సీ ఆవుకి ఎప్పుడైనా మీరు ఎక్కడైనా తీసుకునేటప్పుడు జెర్సీ ఆవుకి అయితే సంఖ కింద వేలాడాలి. క్రాస్ హెచ్ఎఫ్ ఆవుకి అయితే సంఖ టైట్గా ఉండి 2 కాళ్ళ మధ్య
మధ్య నుండి వెనక్కి ఉండాలి, మధ్య నుండి గీత ఉండాలి. చూసుకోవచ్చు మీకు ఇక్కడ క్రాస్ హెచ్ఎఫ్ ఆవుకి సేమ్ యాస్టీస్గా అదే విధంగా ఉంది. 2 కాలం మధ్యలో సంఖ టైట్గా ఉండడం, మధ్యలో గీత ఉండడం. అలానే జెర్సీ ఆవుకి సంఖ కింద వేలాడడం. సో ఈ విధంగా ఉండాలి మనకు, అప్పుడే మంచి మిల్కింగ్ ఆవు అవుతుందండి. సో ఆవులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అబ్బా. సో వీలైతే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.